వేదిక పైన ఆసీనులైన పెద్దలందరికీ నమస్కారం. ప్రత్యేకించి మా నాయకురాలు షర్మిల గారికి ప్రత్యేక నమస్కారాలతో, పెద్దలారా, సోదరులారా, సోదరీమణులారా, అందరికీ నమస్కారం. పెద్ద ఉపన్యాసం ఏం లేదు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతన అధ్యక్షురాలిగా ఒక ప్రధానమైన బాధ్యతని భుజం మీద తీసుకొని ఈరోజు మన ముందు కూర్చున్న మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దు బిడ్డ షర్మిలమ్మ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను, ఆహ్వానిస్తా ఉన్నాను. అనేక విషయాలు అనేక సార్లు మాట్లాడుకుందాం మనం. ఒకే ఒక్క మాట, ఆ ఒక్క మాట ఏంటంటే, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనని, రాహుల్ గాంధీ గారి ఆలోచనల మీదుగా భారతదేశ భవిష్యత్తు నిర్మించే కార్యక్రమానికి మనమంతా కష్టపడి పనిచేయాలా. రుద్రరాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. పైగా మాకంటే ఇప్పుడు రుద్రరాజు గారి నేతృత్వంలో పనిచేయాలి మేమంతా కూడా ఆఖరికి, బికాజ్ ఈజ్ ద సిడబ్ల్యూసి స్పెషల్ ఇన్వైటీ. ఐఎమ్ కంగ్రాచులేటింగ్ హిమ్. ఇంకా పెద్దలంతా ఇక్కడ ఉన్నారు ఆఖరికి. అట్లాగే మా కేవీ రామచంద్రరావు గారు, రాజు గారు, క్రిస్టఫర్ గారు, అట్లాగే మన ఆర్కే ఫైటర్, అట్లాగే తులసిరెడ్డి అన్న, చింతామోహన్ అన్న, బాబురాజు గారు, అట్లాగే లాస్ట్ నాయక్ గారు, ఇట్లా ప్రతి ఒక్కరికి ఎస్సీలో అక్కడ రాజా అని రాజా తర్వాత మన పద్మశ్రీ తమ్ముడు మస్తాన్ కూడా అనేక ప్రతి ఒక్కరికి చాలా పేర్లు ఉన్నాయి. అందరికి కూడా నమస్కారం. చూసాం ఆఖరికి ముగ్గురు ప్రెసిడెంట్లు నేను చూశాను నాతో కలిపి. షర్మిలమ్మ గారు వచ్చిన తర్వాత వచ్చిన శబ్దం మాత్రం చాలా పెద్దది. నిజంగా అది ఒక యుద్ధ కేక్ గా మారాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిలమ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ ఆశయాలు సిద్ధించబడాలి. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్ద ఎత్తున ఈ 60 రోజులు పనిచేయాల్సిన అవసరం విషయాన్ని గుర్తు చేసుకుంటూ, మరొక్కసారి షర్మిలమ్మ గారు సక్సెస్ కావాలని, కాంగ్రెస్ పార్టీ భావజాలంలో రాష్ట్రాన్ని నిర్మించే కార్యక్రమంలో ప్రధాన బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం.